14, 19, 24 ఈ 3 సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు? తెలుగుదేశం పార్టీలో, కేడర్‌లో, నాయకుల్లో ఎస్పెషల్లీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళయ్యారు. చాలా సీనియర్స్ అయ్యారు. మీలాంటి ఒక 40 ఇయర్ ఓల్డ్ యంగ్ లీడర్‌షిప్‌ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్నాలెడ్జ్ చేస్తున్నారు అండ్ ప్రమోట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ? See, power play, power politics is there everywhere. Yeah. Every party, every organization, every company. యంగ్స్టర్స్గా మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి. సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు, బట్ అట్లని భయపడితే ఎట్లా? అట్లని కంప్లైంట్ చేస్తే ఎలా? నేను ప్రతిదానికి బాబు గారి దగ్గరికి వెళ్ళిన ఐ నెవర్ కంప్లైంట్. ఎందుకు చేయాలి? నేను నా జర్నీ ఎత్తుక్కోవాలి, నేను కన్విన్స్ చేసుకోవాలి. ఐదర్ నేను సీనియర్ని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళు నన్ను కన్విన్స్ చేయాలి. ఆ రూల్ నేను పెట్టుకున్నాను, ఆ మోడల్ ముందర తీసుకెళ్తున్నాను. బట్ కాన్స్టెంట్లీ టస్సులు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 4 దశాబ్దాలు అయింది స్థాపించి. మాకు కూడా ఒక లెగసీ ఉంది, కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అంట. సో 2 బ్యాలెన్స్ చేసుకుని ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత నా లాంటి యువకుల పైన ఉంది. సో తిరుగుబాటు చేస్తాం, రివోల్టింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు ఫైండ్ మెకానిజం వేర్ ఆల్ ఆఫ్ us together can work. And ఆ మెకానిజం ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. రైట్, బట్ దిస్ అగ్రీ టు డిసగ్రీ మెకానిజం ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ వర్క్. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైంలో ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ సమ్టైమ్స్ నాట్ గుడ్ ఫర్ ద పార్టీ అని అనుకుంటాం. See, that's my point, right? Why shouldn't there be a healthy debate? ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే let him do, let him fight, then let party decide. Then party will find its own way. ఇప్పుడు మీరు చూస్తే బాబు గారు is again restarting the entire IVRS where he's going to test candidates. He's going to call every citizen and ask. ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి? నంబర్ 1 లోకేష్, నంబర్ 2 ఎల్లయ్య, నంబర్ 3 పుల్లయ్య, నంబర్ 4 అదర్స్ అవుతే వాళ్ళ పేరు చెప్పండి. She's going to open it up to public. So innovative ways of finding new talent. There are different ways of getting to know ఏ క్యాండిడేట్ బాగుంటాడు, ఎవరు ఎక్కడ బాగా పనిచేస్తున్నారు. ఇది ఒక మెకానిజంగా వాడుతున్నాం. 2014లో చాలా అద్భుతంగా వాడాము. అది 2019 వచ్చి మేము డిస్టర్బ్ అయ్యాము, టైం సరిపోలేదు. బట్ కమ్ 2024 ఎలక్షన్ వీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అగైన్.